సంగారెడ్డి జిల్లా ఫసల్వాది డబుల్ బెడ్రూమ్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. 8 ఏళ్ల బాలికపై 2 యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇంటి బయట ఆడుకుంటుండగా చాక్లెట్ కొనిస్తామని చెప్పి అఘాయిత్యానికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావంతో చిన్నారి కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు. చిన్నారిని సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సీసీ కెమెరాలో చిన్నారిని తీసుకెళ్లే విజువల్స్ రికార్డయ్యాయి. ఇద్దరిని పట్టుకుని స్థానికులు చితకబాది పోలీసులకు అప్పగించారు. యువకులు మద్యం మత్తులో ఉన్నట్టు కాలనీ వాసులు చెబుతున్నారు. దీంతో నిందితులని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆసుపత్రి ఎదుట కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. జోక్యం చేసుకున్న పోలీసులు వారికి నచ్చజెప్పి ఆందోళనని విరమింపజేశారు. दूर से मारो मुस्तफा, दूर से मार। अरे लाइट बंद करो, फ्लैश बंद करो। దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్ చెప్పండి. వెంకటేష్, సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా కేంద్రమైన మండల్ ఫసల్వాడి డబుల్ బెడ్రూమ్ కాలనీలో 8 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ 2 యువకులు రాత్రి పాల్పడ్డారు. ఇంటి బయట ఆడుకుంటుండగా అమ్మాయికి చాక్లెట్ ఇప్పిస్తామని చెప్పి కళ్ళుగుల్లి మాటలు చెప్పి అమ్మాయిని తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఇదంతా సీసీ కెమెరాలు రికార్డ్ అయింది. చిన్నారిని తీసుకెళ్లే విజువల్స్ కూడా సీసీ కెమెరాలో నమోదు కావడంతో అక్కడ స్థానికంగా ఉన్న స్థానిక ప్రజలు వాళ్ళను గుర్తించి వాళ్ళని పట్టుకొని వాళ్ళను చితకబడడం జరిగింది. పాప తీవ్ర రక్తస్రావంతో చిన్నారి కేకలు వేయడంతో వాళ్ళిద్దరు పారిపోయే యత్నం చేయడగా ఆ ఇద్దరిని పట్టుకొని స్థానిక పోలీసులకు అప్పగించడం జరిగింది. యువకులు మద్యం మత్తులో ఉన్నట్టుగా రోజు గంజాయి సేవిస్తుంటారని చెప్పి కాలనీ వాసులు చెప్పడం జరుగుతుంది. చిన్నారిని సంగారెడ్డి జిల్లా ఆసుపత్రికి తరలించి అక్కడ మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఇదంతా రాత్రి అర్ధరాత్రి జరగడంతో ఆసుపత్రి ఎదుట కూడా హైడ్రామా కొనసాగింది. పోలీస్ స్టేషన్ ముందు కూడా మాకు జస్టిస్ కావాలని చెప్పి వాళ్ళు అక్కడ స్థానికులు అక్కడ హైడ్రామా కొనసాగింది. నిందితులను కఠినంగా శిక్షించాలి, వాటితో పాటు వాళ్ళను కఠినంగా శిక్షించి వాళ్ళకు ఉరిశిక్ష వేయాలని కూడా స్థానికులు డిమాండ్ చేయడం జరిగింది. ఆసుపత్రి ఎదుట కాలనీ వాసులందరూ ఆందోళన దిగడంతో అక్కడ చేరుకున్న పోలీసులు వాళ్ళను నచ్చజెప్పి విరమించారు. ప్రస్తుతం అయితే ఈ కేసు నమోదు చేసి స్థానిక డిఎస్పీతో పాటు ఎస్పీ దృష్టి సారించి ఇలాంటి ఘటనలు మళ్ళీ జరగకుండా కాపాడాలని చెప్పి పోలీసులు కూడా ప్రయత్నం కొనసాగిస్తున్నారు. వెంకట్. ఓకే బాసిత్.